హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. మనిషికి మరణం చాలా విచిత్రమైనదండి. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణము ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడండి. అలాగే మరి అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు మాత్రం చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటాడండి. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండానే వెళ్తున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి అండ్ బాయ్. ఎందుకంటే మనిషి డబ్బున్నోడేమో చావు రాకూడదని కోరుకుంటాడు, పేదవాడేమో చావు తొందరగా వచ్చింటే బాగుండి ఈ కష్టాలు బాధలు తొలగించడానికి అని అనుకుంటారండి. ఇదే తేడా. కానీ చావు అనేది మాత్రం మనశ్శాంతి లేకుండానే చనిపోతున్నారు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి.